హలో గాయ్స్! అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను బటర్ పన్నీర్ మసాలా చేస్తున్నాను. దానికి కావాల్సింది ఒక ముందుగా గ్యాస్ వెలిగించాలి. గ్యాస్ వెలిగించి దాన్ని సిమ్‌లో పెట్టేసి ఒక పాన్ పెట్టి దాంట్లో కొ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎయాలి. ఆయిల్ ఎసిన తర్వాత దాంట్లో ఏ మనకు కావాల్సిందేంటంటే 5 మిరియాలు, అలాగే 3 యాలకులు, అలాగే ఇంకొక 4 మి 4 లవంగాలు, జీడిపప్పు, కొంచెం ఒక చిన్నది దాల్చిన చెక్క, జీడిపప్పు కూడా యేసుకున్నాం కదా! అల్లము, వెల్లుల్లి, ఒక 6, 7 వెల్లుల్లి ఇవి యేసి బాగా దోరగా వేయించాలి. వేయించిన తర్వాత అలాగే ఒక ఆనియన్ అనేది కట్ చేసుకొని దాంట్లో యేసుకోవాలి. యేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు యేసి ఆనియన్‌ని దోరగా వేయించాలి. వేయించిన తర్వాత 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా ఒకసారి కలిపేసి దాంట్లో ఇంకొంచెం ఒక సగం గ్లాస్ అనేది వాటర్ వేయాలి. వాటర్ వేసి అవి బాగా మెత్తగా టమాటా అనేది ముక్క మెత్తగా మగ్గాలి. మగ్గేంత వరకు కలుపుతూ దాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్‌లో మంట పెట్టేసుకొని మగ్గేంత వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత అది మగ్గిన పేస్ట్ టమాటా అవి ఉంటాయి కదా! అవి బాగా చల్లారిపోవాలి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టాలి. మిక్సీ ఆహ్, ఈ పే ఇవి టమాటా, ఆనియన్ మొత్తం అసలు ఎలా ఉండాలంటే మెత్తగా సా ఎంతో సాఫ్ట్ పేస్ట్ అనేది పట్టాలి. పట్టి దాన్ని పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఇంకొక బాండీ తీసుకోవాలి. బాండీ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ ఎయాలి. బటర్ యేసేసి అది బటర్ అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత దాంట్లో కారము, పసుపు, ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి, ఇంకొక అర టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర పౌడర్, ఇంకొక అర స్పూన్ ఏమో గరం మసాలా యేసి దాన్ని దోరగా వేయించాలి. దోరగా వేయించి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం వేయించాలి. లేదంటే ఈ మసాలాలన్నీ మాడిపోతాయి. అలా చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా! ఆ పేస్ట్ అనేది దాంట్లో యేసి బాగా కలిపేయాలి. కలిపిన తర్వాత ఆ పేస్ట్ అనేది మాడకుండా కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇంకొంచెం వాటర్ అనేది ఆ పేస్ట్‌లో యాడ్ చేసి బాగా కలపాలి. ఉంటలనేది కట్టకుండా, అడుగు మాడకుండా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత మనకు తగినంత ఎంతైతే మనకు కర్రీ కావాలనో అంత వరకు ఇంకొంచెం కొంచెం వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళైనా పోసుకుంటే అది టేస్ట్ వేరుగా ఉంటుంది. చల్లనీళ్ళు పోసుకుంటే ఇంకొక టేస్ట్ వస్తుంది. కాబట్టి నేను గోరువెచ్చని నీళ్ళు వాడాను. మీకు ఎలా కావాలంటే అలా ఆ వాటర్ పోసుకోండి. ఏదైనా బావుంటుంది. అలాగే పన్నీర్ అనేది మరీ చిన్న ముక్కలు కాకుండా, మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజులో పన్నీర్ అనేది కట్ చేయండి. కట్ చేసి ఈ మూత తీసేసి దాన్ని పేస్ట్‌ననేది కలదిప్పుతూ ఉండాలి. కలదిప్పిన తర్వాత ఈ మనం కట్ చేసిన పన్నీర్ ముక్కలుంటాయి కదా! అవి కూడా వేసేసి ఇంకొకసారి కలదిప్పండి. కలదిప్పిన తర్వాత దాంట్లో కొత్తిమీర ఎయాలి. కొత్తిమీర ఏసి ఒక 5 మినిట్స్ అనేది దాన్ని మంట అనేది సిమ్‌లో పెట్టాలి. సిమ్‌లో పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి దాన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్న తర్వాత ఆ 5 మినిట్స్ అయిపోయిద్ది కదా! అప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది. మంచి స్మెల్ వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యలో కలుపుతూ ఉంటున్నాం కదా! అడుగు అనేది అస్సలు మాడకూడదు. అడుగు మాడిందంటే టేస్ట్ అనేది మారిపోతుందనమాట. నాకు టేస్ట్ చూడాలి. టేస్ట్ చూస్తే నాకైతే ఉప్పు సరిపోలేదు. కాబట్టి దానికి తగినంత ఉప్పేసాను. ఉప్పేసి ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసాను. మూత పెట్టిన తర్వాత చూస్తే ఉప్పు సరిపోయింది. మొత్తం బావుంది కాబట్టి స్మెల్ కూడా చాలా బాగొచ్చింది. మీకు కూడా పన్నీర్ బటర్ మసాలా కావాలంటే ట్రై చేయండి.